గనుల శాఖ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ ఎఫ్ఏసి బొజ్జ జయరాజు ఇళ్లలో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో దాదాపు 70 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు భారీగా స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు నగదు, బంగారాన్ని గుర్తించారు. మరోవైపు ఇసుక దందాకు సంబంధించిన ముడుపులు డ్రైవర్ ఖాతా నుంచి బొజ్జ జయరాజ్ కూతురి ఖాతాకు వెళ్లినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. సోదాలో లభించిన ఆస్తుల పత్రాలు, నగదు, బంగారంతో పాటు బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. సంబంధించిన డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జయరాజ్ సంబంధించినటువంటి 8 ప్లేసెస్లో రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం. సెర్చెస్ నడుస్తున్నాయి. ఇంకా ఇప్పటివరకు ఒక G+2 స్టోరీ బిల్డింగ్, దాంతోపాటు ఒక 2 4-వీలర్స్, 2 2-వీలర్స్, అదేవిధంగా ఒక 5 acres ల్యాండ్ డాక్యుమెంట్స్, కొంత గోల్డ్, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ రివీల్ కావడం జరిగింది. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్గా అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ అనేది చెప్తాను. డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జయరాజ్ సంబంధించిన